గౌరవ పాత్రికేయులకు నమస్కారాలు. ఈనాడు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రుల మిత్రులందరికీ శాతవాహన యూనివర్సిటీ జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్దార్ రవీందర్ సింగ్ గారిని, కొండగట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీ నరసింహ గారి యొక్క ఆశీస్సులతోటి అండదండగా ఉండాలని, వారిని భారీ మేరతో గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి యొక్క ప్రియ శిష్యుడు సర్దార్ రవీందర్ సింగ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఒక సైనికుల్లాగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మేయర్గా ఎన్నికైన తర్వాత పేదల యొక్క జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి. ₹1 అంత్యక్రియలు ప్రారంభించి ఈ దేశాన్నే ఆశ్చర్యపరిచినటువంటి మనసున్నటువంటి మహానాయకుడు. అలాగే పట్టభద్రులందరి కోసం ఈనాడు ₹1 హెల్త్ ఇన్సూరెన్స్ జీవిత ప్రమాద బీమాను మనకు కల్పించడానికి ముందుకొచ్చింది కనుక మీరందరూ దయచేసి సంతుల కోసం ఆశపడకుండా పనిచేసే వ్యక్తికి పట్టం కట్టి గంపగుత్తగా ఓట్లు వేసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. అలాగే గ్రాడ్యుయేట్స్ మిత్రులారా, ఒక ఆలోచన చేయండి. ఈనాడు బడా వ్యాపారులు విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసి కొన్ని కోట్లు సంపాదించి ఈనాడు మళ్ళా ఈ యొక్క ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి అక్రమంగా సంపాదించినటువంటి యొక్క ఆస్తులను కాపాడుకునే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈనాడు చట్టసభలో పోవాలని ఉరుతలుగుతున్నారు. కనుక మీరందరూ తెలియకలలు కనుక జగిత్యాల జిల్లా అంటే ఒక పోరాటాల పురిటిగడ్డగా భావిస్తాం. అలాంటి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ మిత్రులారా, మీరు ఒక పేదింటి బిడ్డ అయినటువంటి సర్దార్ రవీందర్ సింగ్ గారికి వెన్నుదన్నగా ఉండాలని మేమందరం కూడా ప్రతి గడప దాకుతున్నాము, ప్రతి హృదయాన్ని కదిలిస్తున్నాము. మేము సర్దార్ రవీందర్ సింగ్ గారి యొక్క గెలిపే లక్ష్యంగా కొట్లాడడానికి ముందుకొచ్చినాం కనుక ఎలాంటి ఆడంబరాలు లేకుండా మీరు సైలెంట్ ఓటుతోటి కూడా భారీ మేరతో గెలిపించండి. ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా మీకు ఒకవేళ కనుక ఏమైనా సంతరించినప్పటికీ కూడా వాళ్ళు అక్రమంగా సంపాదించారు కాబట్టి అవి తీసుకొని కూడా మీరు అవసరం అనుకుంటే మన యొక్క సర్దార్ రవీందర్ సింగ్ గారికి, ఈ పేదింటి బిడ్డ గరీబోనికి ఓటు వేసి గెలిపిస్తే చట్టసభలలో ప్రశ్నించే గొంతవుతాడు. మన పట్టభద్రుల యొక్క బలమైతాడు, ఘనమైతాడు. అలాంటి వ్యక్తికి మీరు జగిత్యాల జిల్లా గ్రాడ్యుయేట్స్ మిత్రులందరూ కూడా వెన్నుదన్నగా ఉంటారని ఆశిస్తూ, చివరగా కొండగట్టు అంజన్న, లక్ష్మీనరసింహ యొక్క ఆశీస్సులు ఇప్పుడే కాదు, ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టినప్పుడు కూడా అంజన్న ఆశీస్సులు, లక్ష్మీ నరసింహ యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలాగే మళ్లీ ఇప్పటికీ అరవిగాని హామీలతోటి ఒక కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఎంతో మంది పేదల జీవితాలలో చీకటి నింపుతుంది కనుక మీరు దయచేసి ఇప్పటికి కూడా ఎవరు కూడా నమ్మకుండా ఈ సర్దార్ రవీందర్ సింగ్ గారికి ఒక ఆశాకిరణం, రవికిరణం రవీందర్ సింగ్ గారికి మీరందరూ కూడా మద్దతు తెలిపి ఓట్లు వేయాలని మా శాతవాహన జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.